సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నేను కరీంనగర్లో ఉన్నాక ఘోరం అంటే ఘోరమైన ఫీవర్ వచ్చింది. అయ్యో! ఎందుకంటే నేను వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చిన. దానివల్ల ఫుల్ ఫీవర్తో పాటు బాడీలో ఇన్ఫెక్షన్ అయింది నాకు. అయ్యో! ఓకే. కరెక్ట్ టైంలో ఇన్ఫెక్షన్ అయింది. ఇంకా నేను అక్కడికి వెళ్ళలేను. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక మీరు బాబు వెనక లేరు ఇప్పుడు. లేను. ఉండడానికి కూడా లేదు మమ్మీ మీకు. లేదు, డాడీ లేడు, బాబు ఒక్కడే ఉన్నాడు. మ్మ్. సో అక్కడ నుండి వాళ్ళు అక్కడికి తీసుకుపోయినాక ఫస్ట్ డే అట్లనే ఉండే. నాకు ఆ నైట్ మొత్తం పడుకున్నా, కొంచెం తగ్గింది. ఆ రోజు ఈవినింగ్ టైంకి సెకండ్ డే నైట్ పడుకున్నా, కొంచెం ఫీవర్ తగ్గింది. వెళ్ళి గ్లూకోజ్ అవి అన్నీ ఎక్కించుకున్నాం. ఇన్ఫెక్షన్ ఏం తగ్గలేదు. మ్మ్. అట్లనే ఇక నేను మా అన్న ఇద్దరం కలిసి అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చినాం. ఓకే. హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే ఈ లంగ్స్ అనేవి రెండు ఓపెన్ కాలేదు, ఓకే. కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది బాబుకి. మా బాబుకి. కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది. హార్ట్లో హోల్ కూడా 6 mm ఉందని చెప్పిండ్రు. బా. 6 mm అంటే అది ఉండేదే చిన్న గుండె. 6 mm అంటే చాలా పెద్ద హోల్ యాక్చువల్లీ. సో ఫుల్ భయపడ్డాం మేమంతా, అరే ఎట్లా అని చెప్పేసి. సో ఏం చేద్దామని చెప్తే వాళ్ళు అక్కడ పోయినాక డాక్టర్తోని మనకు అది కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఓకే. ఆ కౌన్సిలింగ్లో ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే, మీరు కరీంనగర్లో ఏదైతే ఇంజెక్షన్ తీసుకున్నారో, ఇంకా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే 6 hours వేస్ట్ చేసుకున్నారో, ఆ 6 hours మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్ ముందే ఇప్పిస్తే మీరు ఇక్కడ దాకా వచ్చే సిచ్యువేషన్స్ రాకపోవు బా. అని చెప్పిండు. 6 గంటల బాధ మీకు ఇప్పటికి ఉంటుంది కదా అసలు. బా. 6 గంటలు మేము అక్కడ వేస్ట్ చేసుకోపోతే ఇంత పెద్ద సిచ్యువేషన్ అయ్యిండేది కాదు. సిచ్యువేషన్ అసలు ఏం కాకపో. ఇంజెక్షన్ ముందే ఇస్తే బాగుండేది. అని అక్కడ చెప్పినాక ఇంకా అనుకున్నా. అసలు ఆలోచన ఎట్లుంటది మీకు అప్పుడు? ఇక నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా. అసలు ఇంత రైట్ డిసిజన్ తీసుకోలేకపోయినా అని చెప్పేసి మస్తు బాధపడ్డా. ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిన తర్వాత అంటే సో దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే. సో వీళ్ళకు అక్కడ నుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినాక స్టార్టింగ్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి 80,000 ప్లస్ ఫార్మసీస్ అవి ఇవి మంచిగా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అవి కార్పొరేట్ హాస్పిటల్ కదా, అవును. మనకు దాని గురించి ఐడియా లేదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు. అదేలే. నాకు కొంచెం కూడా ఐడియా లేదు దాని గురించి ఎట్లా అయిందనేది. ఓకే. ఇక నేను ఏం చేసిన అంటే అక్కడ నుండి మేము అక్కడికి వచ్చేసినాం. నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఖర్చు పెట్టినా, ఇంకా మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టేసిండ్రు. ఓకే. మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ గా. ఎంత ఖర్చు అయింది అప్పటికి? ఆ 3 days ఒక 6-7 lakhs వరకు అయిపోయినాయి. 3 days లో 7 lakhs అయిపోయింది. 3 days కాదు, అంటే 3 days కి 3 lakhs వరకు అయిపోయినాయి. ఓకే. ఇంకో 3 lakhs కి పెండింగ్ ఉండే చాలా. అంటే మేము అన్ని కట్టలేదు ఒకటేసారి, పెండింగ్. అది పెరుగుతూనే పోతుంది బిల్ ఒక సైడ్ నుంచి వెళ్ళి. ఫార్మసీకి నార్మల్ గా అక్కడ మనం ఏమంటారు స్కానింగ్స్ ఉంటాయి కదా, అవును. ఆ స్కానింగ్స్ పొద్దున సాయంత్రం దానికే 6-7 అట్లా. ఫార్మసీకి 20-30 అట్లా. సో అక్కడ ఛార్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. నాకు ఐడియా లేదు దాని గురించి, ఇంకా చెప్పలేము. చాలా ఉంటుంది అక్కడ ఛార్జ్. సో తర్వాత ఇదంతా తెలిసినాక నార్మల్గా ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అంటే ఏదైతే వాళ్ళు మనకు సర్జరీ టైం అని చెప్పిండ్రో, ఇప్పుడు బాబు హోల్ 6 mm నుంచి వెళ్ళి 2 mm 4 mm దాకా వచ్చింది. ఓకే. ఇక సర్జరీ చేయాలి అని చెప్పిండ్రు వాళ్ళు. సర్జరీ చేశారు. అమ్మా. వాళ్ళు సర్జరీ అని చెప్పినాక మాకు అప్పటికే పెండింగ్ 3 lakhs 4 lakhs ఉండే. కట్టాల్సింది ఇంకా 4 lakhs ఉంది. ఓకే. సర్జరీకి 2.5 lakhs వితౌట్ ఫార్మసీ. ఫార్మసీ ఏమి ఇంక్లూడెడ్ లేదు. ఓకే. ఇంకా ఏమంటారు మనకు వేరే ఛార్జెస్ ఏమి ఇంక్లూడెడ్ లేవు. ఓన్లీ ఆ హార్ట్లో ఏదైతే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి వాళ్ళు డివైస్ వేస్తారంట. ఆ డివైస్ ఛార్జెస్ ఓన్లీ 2.5 lakhs. ఇంకా 4 lakhs ఏమో ఉన్నాయి. 6.5 lakhs ఏమో ఉండే అప్పటికి. ఓకే. కట్టాల్సిన 6.5 అయిపోయింది. ఫార్మసీ లేకుండా హాస్పిటల్ ఇంకా డివైస్ 2.5 ఇంకా 4 lakhs ఇవి కలిపి 6.5 దాకా అట్లా ఉన్నాయి. ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు కరెక్ట్ టైంకి. నేనేమో మస్తు పరేషాన్ అవుతున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అర్జెంట్గా చేపియాలి. సో వాళ్ళు అట్లా చేపిమన్నారు. మరి ఏం చేద్దామని చెప్పేసి మస్తు బాధపడ్డా. ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. అంటే
ఫ్రెండ్స్ చేస్తారు కావచ్చు హెల్ప్, కానీ ఇంత హెల్ప్ చేసేంత కూడా లేదు ఓకే. సిచ్యువేషన్. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు యూట్యూబరు, ఇన్స్టా ప్రమోషన్స్ చేస్తారు, ఇలా డబ్బులు అడిగే అంత అవసరం వచ్చిందా అన్న అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ నేను ప్రమోషన్ చేస్తున్నాం కదా, ఈ మధ్యలో ఏమైందంటే మనకు చాలా మంది వచ్చేసిండ్రు ఇన్ఫ్లుయెన్స్లోకి, ఓకే. చాలా మంది వచ్చేసిండ్రు. ఇంకా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యలో అంత రావట్లేదు, డౌన్ అయిపోయింది, చాలా చాలా మటు డౌన్ అయిపోయింది. నార్మల్గా డెలివరీ అంటే ఒక 2 lakhs వరకు మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటాం సేవింగ్స్, అంతకంటే మించి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంత పెద్దగా అవుతుంది ఇవన్నీ అయితే అని చెప్పేసి అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెమే అట్లా పెట్టుకొని ఉండే. సో ప్రమోషన్స్ ఏవేవే అయితే ఉంటాయో మనకు, ఎందుకంటే కార్ కూడా ఒకటి యాక్సిడెంట్ అయి ఉండే, దానికి కూడా పెట్టినా ఇది కూడా పెట్టినా 3.5 లక్షల దాకా ఉన్న సేవింగ్స్ అవి అటే అటే పోయినాయి, ఓకే. మిగతా ఇవి ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి ఉన్న అవి కూడా అయిపోయినాయి. సో అట్లా నేను మొత్తం ఖాళీ అయిపోయినా. ఓకే. సో అట్లా ఖాళీ అయిపోయాక ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. వీడియో చేద్దామన్నా నాకు భయం, ఎందుకంటే ఇంత పేరు సంపాదించుకున్నాం, అది కూడా ఒక రకంగా అడుక్కోవడమే యాక్చువల్లీ, అంటే మన సిచ్యువేషన్స్కి. ఇక నాకు చాలా బాధ వేసింది అప్పుడు, అంటే నేను ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకుని కూడా చాలా మందికి చాలా అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు కావచ్చు, కానీ చాలా మందికి హెల్ప్ చేసిన, అందరికీ నేను చాలా మంది హెల్ప్ చేసిన, కానీ కరెక్ట్ టైంకి నేను ఒకళ్ళు ముంగట ఇట్లా చూసాను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ. ఆ టైంకి నా బాబు గురించి నేను అంతగానం చేసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో, ఇట్స్ ఓకే అండి, అంటే అవసరానికే కదా. అంటే నాకు ఒక రిగ్రెట్ అనమాట అది, అంటే నా బాబుకి ఎప్పటికి కూడా లైఫ్లో అట్లనే ఉండిపోతుంది. అంటే నేను కాపాడలేకపోయినా, వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేక నేను చేసుకోలే అనే సిచ్యువేషన్ వచ్చింది. పర్లేదు, మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, ఆ హెల్పే మీకు ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, అంతే. అవసరమైనప్పుడు మీరు ఎవరికో చేశారు, ఇక్కడ మీకు అవసరమైనప్పుడు ఇచ్చారు, అంతే. అక్కడ మస్తు బాధేసింది, మస్తు నేను ఏడిసిన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అడగడానికి కూడా మనసు వచ్చి ఉండదు కదా అంత ఈజీగా. అది అంటే ఆత్మగౌరవంతో పెరుగుతున్న మనుషులం కదా, అంత ఈజీగా. ఇప్పటి వరకు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోలే. నేను సోలోగానే వీడియో క్రియేటింగ్ ఏది ఉన్నా కానీ క్రియేషన్ సోలోగానే స్టార్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఒక టీం వర్క్ ఎట్లుంటుంది, మనకు ఎట్లా చూస్తారు అవన్నీ నేను చూసిన. నేను ఈ జర్నీలో చాలా ఎప్పటి నుంచో ఉన్నా, ఈ మధ్యలో ఫేమస్ అయినా కావచ్చు, కానీ ఈ జర్నీలో ఆల్మోస్ట్గా 7-8 ఇయర్స్ అవుతుంది నేను వచ్చి. ఓకే. తర్వాత హెల్ప్ గురించి నాకు దగ్గరైన ఫ్రెండ్ ఉన్నాడు, ఫంకీ జోన్ అని చెప్పేసి, అభిప్రభ అని చెప్పేసి, రామ్ వెంట్రీ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కాల్ చేసిన, మామ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేద్దామంటే, వీడియో కొట్టు మామ, ఏం కాదు అన్నాడు. కొడదాం మామ వీడియో, ఏం కాదు, నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు, ఇక మనకు దేవుడే సాయం చేస్తున్నాడు అనుకున్నా నేను, ఇది ఒక రూట్ అనుకున్నా, వేరే ఆప్షన్ అయితే లేదు నా దగ్గర, ఇది ఒక రూట్, దేవుడే మనకు ఒక రూట్ చూపిస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం అనుకున్నా. అట్లా అనుకున్న తర్వాత మన వాళ్ళు కాల్ చేస్తే, ఈరోజు కాల్ చేసిన, రేపు వచ్చిండ్రు, రేపే వచ్చి మనకు వీడియో చేసి సాయంత్రం అప్లోడ్ చేసిండ్రు, లేదు సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, అంతకుముందు నాకు ఎవరు లేరు, ఇక నేను ఒక్కనే ఉన్నా అక్కడ, నేను ఒక్కనే అయిపోయినా మామ మొత్తానికి, అసలు ఎవరు లేరు నాకు చెప్పుకోనికి, లేరు బాధ కూడా చెప్పుకోనికి ఎవరు లేరు మామ అనుకుంటే చెప్పుకుంటున్నా. అట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నాం మామ, మేము లేమా అని చెప్పేసి దగ్గర తీసుకున్నారు. వాళ్ళతో కలిసి కూడా మస్తు ఏడ్చిన, వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఇక ఏడుపు వస్తుంది, అంతగానో బాధ ఉన్నది. సో వాళ్ళు వచ్చి ఒక వీడియో కొట్టి సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. వాళ్ళు అప్లోడ్ చేసినాక నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి, ఒక 100 ట్రాన్సాక్షన్ దాకా వచ్చి స్కానర్ పని చేయడం ఆగిపోద్ది. మీరు వేరే అకౌంట్ ఉండాలి దానికి, వేరే అకౌంట్ ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయినాక ఇప్పటిదాకైతే ఎంత ఏడిచిందో దానికంటే ఇంకా డబల్ ఏడిచిన, నేను ఇంకా బాధపడ్డా.